నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ గారు అమర దీక్ష అంటే కేసీఆర్ గారు సచ్చుడు తెలంగాణ వచ్చుడు ఒక నినాదం తీసుకొని కేసీఆర్ గారు తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి అనేక సందర్భాల్లో పదవులు త్యాగం చేసిండు. అంటే ఎలక్షన్ల ముందు జై తెలంగాణ నాయకులు ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి మోసం జరుగుతుంది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఒక ఆకాంక్షతో కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సాధించాలని చెప్పేసి ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం. నవంబర్ 29వ తారీఖు కేసీఆర్ గారు దీక్ష చేపడితే సుమారుగా 11 రోజులు దీక్ష చేసిన తర్వాత ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. డిసెంబర్ 9వ తారీఖు ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి చిదంబరం గారు కేసీఆర్ గారు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమం నడుస్తుంది, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్రం దిగి వచ్చి చిదంబరం గారు ఆనాడు ప్రకటన ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ ఆ రోజుగా విజయ దివాస్గా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇలా కేసీఆర్ గారు 2009 నవంబర్ 29 దీక్ష చేయకపోతే ఇలా డిసెంబర్ విజయ దివాస్ ఉండదు కదా. కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటేనే కేసీఆర్ గారి వల్ల. ఇలా నవంబర్ 29 అయినా, డిసెంబర్ 9 అయినా, జూన్ 2 అయినా, ఈ 3 రోజులు ఏవైనా కూడా కేసీఆర్ గారి వల్లనే, కేసీఆర్ గారు రాష్ట్రం ఏర్పాటు చేసినట్టే కేసీఆర్ గారు వల్లనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. అయితే ఇప్పుడు కేసీఆర్ ఒక్కళ్ళు చేసినటువంటి ఉద్యమంతో తెలంగాణ రాలేదు. వందల మంది విద్యార్థుల బలిదానం తర్వాత తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్లు కూడా వాళ్ళు ఈ సందర్భంగా చెప్పుకోవడం జరుగుతా ఉంది. నేను ఏమంటున్నాను బ్రదర్, తెలంగాణ రాష్ట్రంకు ఒక నాయకుడు ఒక నిర్ణయం తీసుకుంటే కదా. కేసీఆర్ గారు ఒక నాయకుడిగా చాలా సందర్భాల్లో తన పదవులను కూడా త్యాగం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తన పదవులను త్యాగం చేసి 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి 2 సందర్భాల్లో అనేక సందర్భాల్లో బై ఎలక్షన్ కావచ్చు, జనరల్ 2004 కావచ్చు, 2009 కావచ్చు, అనేక పార్టీలు ఏకం చేసి ఎలక్షన్ కొట్లాడిన తర్వాత కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎలక్షన్ల ముందు జై తెలంగాణ అంటారు, ఎలక్షన్ల తర్వాత నై తెలంగాణ అంటారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచిన తెలంగాణ రాష్ట్రం తీసుకురావాలి. కాబట్టి అందరినీ కూడా ఏకం చేయాలి, అన్ని వర్గాలను కూడా ఇందులో కలుపుకొని పోవాలని చెప్పేసి విద్యార్థులను కావచ్చు, లాయర్లను కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, మేధావులను కావచ్చు, కవులను కావచ్చు, కళాకారులను కావచ్చు, అందరినీ కూడా ఏకం చేసి 2009 నవంబర్ 29 దీక్షకు పూనుకున్నటువంటి రోజు. దీక్ష చేసి ఉత్తర తెలంగాణ భవన్కు బయలుదేరితే ఉత్తర కరీంనగర్ ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ భవన్లో కేసీఆర్ని అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు పోయిండు. ఖమ్మం జైలుకు ఇచ్చి నిమ్స్కు తరలిస్తే నిమ్స్ నుంచి కేసీఆర్ గారు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చిండు, కేసీఆర్ చేస్తే కేసీఆర్ శవయాత్ర చేయండి, తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ జైత్రయాత్ర జరగాలని చెప్పింది తప్ప నేను ఎక్కడ కూడా దీక్షను విరమింపజేసామని చెప్పి ఆనాడు నిమ్స్కి వెళ్ళి ఒక స్టేట్మెంట్ పంపిస్తే అన్ని వర్గాలు కూడా ఏకమై తెలంగాణ ఉద్యమంలో ప్రతి మనిషి భాగస్వామ్యమై, అంటే పుట్టిన పిల్లగాని కాంచెల్లి చనిపోయే పండు ముసలి వరకు కూడా తెలంగాణ జై తెలంగాణ మనిషి లేకుండా అందరినీ కూడా ఏకం చేసిన నాయకుడు అంటే కేసీఆర్ గారు కదా. ఆ కేసీఆర్ గారే లేకపోతే 2001 కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోతే 2009 నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్ష చేయబడకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు. ఇలా వీళ్ళు చేసుకున్న సంబరాలు కూడా కాకపోవు. వీళ్ళు పిసిసి ప్రెసిడెంట్గా అంటే తెలంగాణ పిసిసి శాఖ ఉండకపోవు, తెలంగాణకు పిసిసి ఆనాడుగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాకపోవు, ఈయన తెలంగాణ ముఖ్యమంత్రిగా పిసిసి రేవంత్ రెడ్డి కాకపోవు. అంటే కేసీఆర్ తెలంగాణ పార్టీ పెట్టకపోతే తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చేది అంటే ఒక గొప్ప ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం సాధించాలని చెప్పి ఆనాడు తన పదవులను కూడా త్యాగం చేసి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి పార్టీని కూడా డెమోక్రసీ పద్ధతిలో నడపాలని చెప్పేసి ప్రజలను అంతా ఏకం చేయాలని చెప్పి ఒక శాంతియుత బద్ధంగా నడిపి ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులు అంటే కేసీఆర్. వచ్చిన తెలంగాణ కూడా ఇదే డిసెంబర్ 9 ఇలా విజయ దివాస్ అనుకుంటున్నాం కదా. ఇదే డిసెంబర్ 9 అర్ధరాత్రి ప్రకటన వస్తే, చిదంబరం ప్రకటన చేస్తే ఇదే సీమాంధ్ర నాయకులు చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా లగడపాటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి చిన్న చిట్ట పార్టీలు అన్నీ ఒకటై వచ్చినటువంటి ప్రకటన కూడా అడ్డుకున్నటువంటి నాయకులు ఎవరు అంటే ఈ చంద్రబాబు నాయకులే కదా, అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర నాయకులే కదా. కేంద్రం మీద మళ్ళీ ఒత్తిడి చేసి డిసెంబర్ 23 తారీఖు నాడు ఇదే కదా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇంకో ప్రకటన ఇచ్చింది కదా. ఆ ప్రకటన తర్వాత కదా కేసీఆర్ గారు మళ్ళీ అన్ని వర్గాలను ఏకం చేసి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి పోరాటాన్ని ఇంకా కొనసాగించాలి, ఖచ్చితంగా రాష్ట్రాన్ని సాధించే వరకు ఎవరు కూడా విరమించుకోవద్దు, అందరం కూడా ఉద్యమంలో ముందు ఉండాలని చెప్పి అన్ని వర్గాలను ఏకం చేసి అనేక కార్యక్రమాలు సాగరారం కావచ్చు, మిలియన్ మార్చి కావచ్చు, వంట వార్పులు కావచ్చు, మేము ఉద్యమంలో ఉస్మానియా సిటీ నుంచి పాదయాత్ర, మహాపాదయాత్ర, ఓయూ నుంచి మహాపాదయాత్ర కావచ్చు, అనేక బస్సు యాత్రలు కావచ్చు, అనేక కార్యక్రమాలు చేసి చైతన్యం చేసి ప్రజలంతా చైతన్యం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినప్పుడు అన్ని పిలుపులను అందుకొని కేసీఆర్ గారు మార్గదర్శనం నడిచి తెలంగాణ రాష్ట్రం సాధించడం అంటే కేసీఆర్ గారు వల్లనే అయింది తప్ప ఏ నాయకుని వల్ల కాదు. ఇలా తెలంగాణను చెప్పుకుంటాం అంటే కేసీఆర్ గారు లేకపోతే ఎవరు కూడా లేరు. తెలంగాణ చెప్పుకున్న పరిస్థితి నైతిక అర్హత కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా తెలంగాణ ప్రజలు నమ్ముతారు. మేము ఒక ఉద్యమకారులు ఉస్మానియా సిటీగా మేము ఆయన కేసీఆర్ గారు బాటలు నడిచాం కాబట్టి మాకు అన్ని కూడా చాలా క్లారిటీగా. రేవంత్ రెడ్డి కూడా ఉద్యమకారుడే. రేవంత్ రెడ్డి అంటే అభివృద్ధి కూడా జరిగింది మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే.
నేను ఉద్యమకారుడిని అని చెప్పడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు జరగబోయేది కూడా మా ప్రభుత్వంలోనే మాకు అభివృద్ధి జరుగుతుంది అన్నట్లు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ రెండు సందర్భంలో రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఉద్యమం చేయలేదు. నేను ఒక విద్యార్థి ఉద్యమ నాయకుని చెప్తున్నా, ఉస్మానియా సిటీ నాయకుని. ఆ రోజు ఆనాడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలో ఈయన ఎమ్మెల్యే కొడంగల్ టీడీపీకి వెళ్ళి ఆనాడు చంద్రబాబు నాయుడుగా ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు అనేక మంది యూనివర్సిటీకి వస్తే కూడా యూనివర్సిటీకి వెళ్ళి మీరు మాట మీద లేరు, మీరు చంద్రబాబు తొత్తుగా వ్యవహరిస్తారని ఇదే ఉస్మానియా సిటీకి వెళ్ళి తరలించినటువంటి ఘనత మా యూనివర్సిటీ విద్యార్థుల గారు. ఇదే ఉరికిస్తే ఉరికినటువంటి నాయకుడు ఈ రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈయన ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమంలోకి మరి రేవంత్ రెడ్డి గారు లేరంట. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కూడా ఆయన ఉద్యమం చేసినటువంటి చరిత్ర లేదు. ఆనాడు చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఉన్నాడు కదా, 2009 ఆయన ఎక్కడ ఏ పార్టీ ఉన్నాడు? టీడీపీ పార్టీ ఉన్నాడు. టీడీపీ పార్టీ స్టాండ్ ఏంది ఆయన చంద్రబాబు? ఆనాడే కదా డిసెంబర్ 23వ తారీఖు ఇల్లే కదా ఒత్తిడి చేసి, కేంద్రంలో ఒత్తిడి చేసి వచ్చిన తెలంగాణ ఆపింది ఎవరు? ఇదే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు కదా నాయకత్వం వహించుడు. అక్కడ ఉన్నటువంటి సీమాంధ్రలో ఉన్నటువంటి నాయకులందరూ ఏకం చేసింది ఎవరు? ఏ నాయకుడు? చంద్రబాబు నాయుడే కదా. ఆ చంద్రబాబు నాయుడు పార్టీలే కదా ఈయన టీడీపీ ఎమ్మెల్యే కొనసాగుతున్నాయి. ఎలా ఈయన ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేస్తాడా? ఎలా చేస్తాడా? ఆయన పార్టీ ఆయన నాయకుడు ఒక దిక్కు వ్యతిరేకిస్తుండు, ఆ పార్టీలో ఈయన ఎమ్మెల్యే కొనసాగుతున్నాడు. ఆయన ఎమ్మెల్యే కొనసాగుతున్న నాయకుడు ఆయన ఉద్యమం చేస్తాడా? కాబట్టి ఎక్కడ కూడా ఉద్యమం చేయలే రేవంత్ రెడ్డి అనే నాయకుడు. ఎక్కడ కూడా ఉద్యమం చేయలే. ఏ రోజు కూడా జై తెలంగాణనే ఉద్యమం చేయలే, ఏ రోజు కూడా జైలుకు పోలే. కాబట్టి కేవలం తెలంగాణ గురించి కేసీఆర్ గారు పార్టీ పెట్టి పార్టీ తరఫున 2001 నుంచి కేసీఆర్ గారే అనేక సందర్భాలు తన ప్రాణాలను కూడా తనకు లాస్ట్కు ఎట్టి పరిస్థితి తెలంగాణ రావాలని ఖచ్చితంగా ఒక దీక్షను కూరుకుంటే ఇలా విజయ దివాస్ జరుపుకుంటామంటే కేసీఆర్ వల్లే ఈ నాయకులు ఎవ్వరు కూడా చేయలేదని చెప్పి మాకు చాలా క్లారిటీగా ఉన్నది. ఆనాడు ఉద్యోగం చేసిన డిసెంబర్ 9 ఏమో మీరేమో సంబరాలు జరుపుకుంటుంటే ఇదే రోజు ఇదే సమయంలో అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి విదేశీ పెట్టుబడులు తీసుకురావాలనే ఒక లక్ష్యంతో అయితే అక్కడ మరి కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి పెట్టుబడుల గురించి చూస్తే ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలు ప్రభుత్వంకి వచ్చి వీళ్ళు ఎన్ని పెట్టుబడులు వచ్చినా అన్ని చూస్తారు. వీళ్ళు ఏమున్నా ఏంటంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు, ఏ హామీలు నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. ఇలా మళ్ళీ ఏదో పెట్టుబడి రూపంలో ఇలా మళ్ళీ ఏదో పెద్ద కార్యక్రమం తీసుకొని అలా అంటే తెలంగాణ ప్రజలంతా కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే పెట్టుబడులు అన్నీ వస్తాయని చెప్పి ఈ విధంగా డైవర్ట్ చేస్తుండు. అంటే పెట్టుబడులు ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా కొన్ని పెట్టుబడులు వస్తూనే ఉంటాయి. ఈయన ఏదో కొత్తగా తేవాల్సిన అవసరం లేదు. నువ్వు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి హామీలే నెరవేర్చకపోతే, నువ్వు పిసిసి ప్రెసిడెంట్గా ఇవాళ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు, ఏ హామీ అయినా ఒక హామీ అయినా నెరవేర్చామని నేను అడుగుతున్నా. ఒక విద్యార్థి నాయకునిగా, ఒక నిరుద్యోగిని నేను అడుగుతున్నా. నువ్వు ఇస్తున్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలు అవుతుందా? సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు నీవు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. నీ ప్రభుత్వం వచ్చినాక నీవు ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకొని నీ శాఖ నుంచి ఆర్థిక శాఖ నుంచి అప్రూవల్ తీసుకొని ఇచ్చిన పోస్టులను ఒక శ్వేతపత్రం దమ్ముంటే నేను అడుగుతున్నా ఒక విద్యార్థి నాయకులుగా. నువ్వు ఎక్కడ ఏ హామీ అనేక మందికి ఉచిత హామీలు ఇచ్చినావు, ఆయన చెప్పినావు, ఇష్టమని చెప్పినావు. అధికారులు నేను ఏమంటున్నావు అదే చెప్తున్నా. నువ్వు శ్వేతపత్రం రిలీజ్ చేయి, నీ ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకో అంటున్నా. అందుకే చెప్తున్నా క్లారిటీ మాట. నువ్వు ఇచ్చింది 5,900 పోస్టులు మాత్రమే. గత ప్రభుత్వం బీఆర్ఎస్లో వేసినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, గత ప్రభుత్వంలో ఎగ్జామ్స్ పెడితే వాటికి ఆర్డర్లు ఇచ్చినావు, వాటికి కొన్నింటికి ఎగ్జామ్ పెట్టావు తప్ప నువ్వు ఎక్కడ కూడా 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నువ్వు ఇచ్చింది నీ ప్రభుత్వం వచ్చినాక 5,900 పోస్టులు మాత్రమే. అవి గత ప్రభుత్వం ఇచ్చినాయి, మేము ఇచ్చినామని చెప్పుకున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. ఇచ్చిన ఒక్క నియోజకవర్గం ఉన్న ఒక వ్యక్తికైనా నిరుద్యోగ వృత్తి ఇచ్చినావని నేను అడుగుతున్నా. నువ్వు స్కూటీలు ఇస్తావని చెప్పినావు. ఒక్క మహిళకైనా ఒక స్కూటీ ఇచ్చినావా? ఒక్క మహిళకైనా డిగ్రీ కంప్లీట్ చేసుకున్నావు, డిగ్రీ చేసినటువంటి మహిళలకు స్కూటీలు ఉచిత స్కూటీలు. ఒక్క మహిళకైనా ఒక నిరుపేద కుటుంబానికి ఒక స్కూటీ అని ఇచ్చినావని నేను అడుగుతున్నా. కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తున్నాను, ఎక్కడైనా ఒక తులం బంగారం ఇస్తున్నావు నేను అడుగుతున్నా. అంటే ఏ ఒక్క పథకం కూడా నువ్వు చేయలేదు. కేవలం ప్రజలను మభ్యపెట్టుకుంటూ డైవర్ట్ చేసుకుంటూ నువ్వు కారణం గడుపుతున్నావు తప్ప నువ్వేం చేసేది. ఇలా డిసెంబర్ 9 ఆయన సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఆయన ఏదో కార్యక్రమాలు పెట్టుకున్నా వ్యతిరేకత ఉంది అని చెప్పి మీరు అన్నారు. మరి ఇప్పుడు అది కూడా నడిచినప్పటికీ బై ఎలక్షన్ కూడా చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ లో మళ్ళీ కాంగ్రెస్ గెలవడం అయితే జరిగింది. మరి బీఆర్ఎస్ ఓటమి పాలన్నట్టు బీఆర్ఎస్ కి రాబోయే రోజుల్లో అసలు భవిష్యత్తు లేదు అన్నట్లు కూడా అక్కడ కొంతమంది అయితే ప్రచారం చేయడం అయితే జరుగుతూ ఉంది. సరే, ఎలక్షన్స్ అన్నప్పుడు అధికార పార్టీ అధికార దుర్వినియోగం జరిగింది, అది మీరు చూసి ఉంటారు. అధికార పార్టీ వచ్చి అనేక ఒత్తిడి చేసి అక్కడ జరిగినటువంటి ఎలక్షన్ చూసిన జూబ్లీ హిల్స్. ఖచ్చితంగా ఇవాళ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయిగా, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మీరు ఒకసారి తెలుసుకోండి. ఇవాళ పూర్తిగా ప్రజలంతా కూడా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలంతా కూడా ఆకాంక్షిస్తారు. కేసీఆర్ నాయకుడు, మాకు కేసీఆర్ వల్లనే, కేసీఆర్ తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు మేమంతా కూడా సంతోషంగా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఎవరిని అడిగినా కూడా గ్రామ పంచాయతీలో చెప్తారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా, ఏ మున్సిపాలిటీకి వెళ్ళినా కేసీఆర్ గారి మళ్ళీ రావాలని అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా
సరే బై ఎలక్షన్స్ ఏ విధంగా జరిగిందో మీరు అంతా చూసారు. కొన్ని ఎలక్షన్స్ కొన్ని సందర్భాలల్లో సరే ప్రజల తీర్పును మనం అంగీకరిస్తాం కాబట్టి ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటారు ప్రజలు. లోకల్ బాడీ కావచ్చు, మిగతా ఏ ఎలక్షన్లు వచ్చినా రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఖచ్చితంగా బలపరచరు. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రి అవుతారని